హాయ్ అండి. ఈ వీడియోలో నేను కట్ వర్క్ ఈజీగా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ మనం క్యాన్వాస్ పేపర్ తీసుకొని కట్ వర్క్ కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలాగే మన ఒరిజినల్ క్లాత్ ఉంది కదా హ్యాండ్, దాని మీద పెట్టేసి దాన్ని నేను చూపిస్తున్నాను చూడండి. కుట్టు ఆ క్యాన్వాస్ పేపర్కి చివర వేయాలి. క్యాన్వాస్ పేపర్ మీద పడకుండా వేసుకోవాలి. అప్పుడే మనకి ఆ లుక్ అనేది, ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చింది. క్యాన్వాస్ పేపర్ మీద వేసామంటే ఆ ఫోల్డింగ్ పడిపోయి మడత వచ్చేస్తుంది, అసలు బాగోదు. క్యాన్వాస్ పేపర్ మీద పడకుండా నీట్గా పక్కనే మొత్తం చివరి వరకు నేను వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్నగా తిప్పుకుంటూ వేసేయాలి. చూడండి, చివరి వరకు అలా వేసుకోండి. ఆ తర్వాత ఆ ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చు కూడా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆ కట్ వర్క్ ఉంది కదా, ఆ కట్ వర్క్ దగ్గర ఆ లింక్స్ దగ్గర చిన్నగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేయడం వల్ల మనకి ఆ నీట్గా టర్న్ అవుట్ అయ్యిద్ది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలాగే నేను చూపించిన విధంగానే ఆ ఫింగర్ పెట్టేసి నీట్గా రిటర్న్ తిప్పాలి. చూడండి, మొత్తం నీట్గా చివరి వరకు తిప్పేసేయాలి. చూసారా, చేత్తో చిన్నగా ఆ కట్స్ దగ్గర కొంచెం తిప్పుకోండి, అప్పుడు నీట్గా వస్తుంది. చూసారా, సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఉందో. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్